నమస్తే. నమస్తే అన్న. ఎక్కడ మనది? మాది మల్కాజ్గిరి అన్న. మల్కాజ్గిరి. ఎలా ఉంది తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం? ప్రస్తుతం రాజకీయాలు ప్రజలందరూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు మబ్బు చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లలో మళ్ళీ వస్తే బాగుండని అనుకుంటున్నారు. ఎందుకంటే మనం గత మూడు నెలలు 4 నెలలు చూసుకుంటే 40 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోయారు, 239 మంది రైతులు చనిపోయారు, అంతేకాకుండా 25 మందికి పైగా స్టూడెంట్స్ చచ్చిపోయారు, అంతేకాకుండా 20 లక్షల ఎకరాలు ఎండిపోయినాయి. ఎక్కడ చూసినా మరి చూస్తున్నారు వాటర్ ట్యాంకర్లు. ఇవి మన కేసీఆర్ గవర్నమెంట్లో చూసిరా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొన్న ఒక మ్యాచ్కి సీఎం మ్యాచ్కి పోతున్నాడు, కానీ పంటలు ఎండిపోతే రైతులు చచ్చిపోతుంటే కేసీఆర్ వాళ్ళ దగ్గరికి పోతుండు. ఇంతకుముందు కూడా స్టూడెంట్ చనిపోయినప్పుడు కవితకి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. ఎవరన్నా కాంగ్రెస్ క్యాబినెట్ కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిండా? ఇంచలేడు కదా. ఆటో డ్రైవర్లు చనిపోతుంటే వెళ్ళేది ఎవరు? కేసీఆర్ లేదంటే కేటీఆర్ వెళ్తున్నారు. అవునా? దానికి కౌంటర్ గా కాంగ్రెస్ వాళ్ళు కూడా కేటీఆర్ కూడా ఆ రోజు రకుల్ ప్రీత్ తో మ్యాచ్కి వెళ్ళాడని కూడా రీకౌంటర్ చేశారు కదా, దాన్ని ఎలా చూస్తారు అన్న? అవన్నీ రాజకీయంగా అట్లాంటి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఫొటోస్ అమ్మాయితో దిగినాయి, అవి బయటకు వచ్చినాయి. మళ్ళీ మేము కూడా అదేమంటారు బట్టగాల్చి మీనేయమంటావు అన్న మమ్మల్ని కూడా. అర్థమైతే ఇది అంతా రాజకీయంగా బట్టగాల్చి మీనేయాలి అన్న ఒక లెక్కల వాళ్ళు ఏంటంటే మన బీఆర్ఎస్ పార్టీని ఎటు తిరిగి దుమ్మెత్తిపోయాలన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకో అన్న, వాళ్ళు విమర్శలు చేసిరు, ఆయన అదే విధంగా ముంగల్కి వచ్చి నిన్న TV9 షోలో మీరు చూసుకున్నట్టే ప్రతి ఒక్కటి ఆయన వివరంగా పూసకొచ్చినట్టు ఏది ఎట్లయితుందో నిజం అన్న బయట పెట్టాడు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నట్టుంది. ఎందుకంటే కేసీఆర్ సార్ ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నట్టుంది. ప్రజల దగ్గరికి నష్టపోయిన ప్రజల దగ్గరికి కేసీఆర్ పోతుండు, కానీ రేవంత్ రెడ్డి పోతలే, ఆ క్యాబినెట్ నుంచి ఎవరు పోవట్లేరు. మీరు ఎంతో చూసిరు అనుకుంటా మీరు. అంటే ఇప్పుడు 4 నెలల గవర్నమెంట్ లో ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలన్నీ అమలు చేసామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి మీకేమన్నా అందే? మాకేం అందలే అన్న, మాకేం అందలే. ఏంటంటే కరెంటు ఫ్రీ అన్నారు, కానీ పోయిన నెల కంటే ఈ నెల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. పోయిన నెల ఫ్రిడ్జ్లు అన్ని వాడినందుకు వస్తుందా, లేదంటే కావాలని వేస్తారా? కావాలని చేస్తారు అన్న. ఏదన్నా డబల్ వస్తుందా అన్న? ఏమన్నా ఏదో పెరిగితే ఒక 50% 40% పెరిగింది అనుకుంటాం, ఒకటేసారి డబల్ ఏమన్నా పెరుగుతుందా? అది వాళ్ళ ఒక అదేమంటారు వాళ్ళ ఒక లాజిక్ అది. మీకు ఏమైనా పొలం ఉన్నదా? మాకు పొలం అయితే ఏం లేదన్న, కాకపోతే మేము కూడా తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మా అమ్మనే ఉన్నది, ఇంకా మా అమ్మమ్మ ఉన్నది. వాళ్ళకి పింఛన్ పెంచుతా అని చెప్పి వాళ్ళకి పింఛన్ పెంచలేడు, వాళ్ళకి ఆ విధంగా మోసం చేసిండు. అంతేకాకుండా మా 500 గ్యాస్ వస్తుందని చెప్పారు, అది కూడా రాలేదు. ఇంకా 2500 ఆడపిల్లలకి ఇస్తా అని చెప్పిండు, ఇంకా అది కూడా ఇవ్వలేరు. ఇంకేడా అమలు పరిచిన 6 గ్యారెంటీలు. ఇంకా అంతేకాకుండా ఇంకా కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చిండు. అసెంబ్లీ ఎలక్షన్లలో మేనిఫెస్టోని వీళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేరు. అట్లాంటిది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి మేనిఫెస్టో తీసుకొచ్చి మన ప్రజల ముంగల పెట్టారు. ఏ విధంగా ప్రజలు వాళ్ళని నమ్ముతారో ఒక మాట చెప్పు. ప్రజల దగ్గరికి ఆ కాంగ్రెస్ కార్యకర్త లేదంటే కాంగ్రెస్ లీడర్ ఎవరైనా ఏ విధంగా వెళ్ళి ఓటు అడగగలుగుతాడు చెప్పండి? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన స్కీమ్లే మీరు ఇంక ఇంప్లిమెంట్ చేయలేరు, ఇంకా కొత్త మేనిఫెస్టో తీసుకొస్తారు, ఇదేం ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ప్రజలు ఒక రివర్స్ క్వశ్చన్ వాళ్ళకి వేస్తారు. తెలంగాణలో టోటల్గా 17 లోక్సభ స్థానాలకు ఎలక్షన్స్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ 10 నుంచి 12 స్థానాలు కంపల్సరీ గెలుస్తుంది అన్న, ఇది పక్కా. ఇది ఇప్పుడు మల్కాజ్గిరిలో అంటే సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కదా, ఎంత మెజారిటీ వస్తుంది? సునీత లక్ష్మారెడ్డికి మెజారిటీ కాదు, కానీ ఆమె 3rd ప్లేస్లో ఉంటుంది అన్న చెప్పాలంటే. ఎందుకంటే ఆమె స్థానికురాలు కాదు. ఇంకోటి అంటే ఆమె ఎప్పుడైనా మైక్ ముంగల్కి వచ్చి మాట్లాడంగా మీరు ఎప్పుడైనా చూసిరా? మల్కాజ్గిరిలో ఎవరు స్థానికులు గారు కదా? మల్కాజ్గిరిలో స్థానికమైన మనిషి రాగిడి లక్ష్మారెడ్డి గారు. రాగిడి లక్ష్మారెడ్డి గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి మధుర అనే ట్రస్ట్ పెట్టి ఎంతోమంది పేద మహిళలకు, పేద విద్యార్థులకు వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిరు. వాళ్ళు చదువుకుంటా అంటే వాళ్ళ చదువుకి హెల్ప్ చేసిండు. అంతేకాకుండా ఎంతోమందికి ఆపరేషన్లు చేయించిండు ఆ ట్రస్ట్ త్రూ. అట్లా ఎవరైనా చేసిరా? ఈటెల రాజేందర్ పరిస్థితి ఏంది మల్కాజ్గిరిలో? మనం చూసుకున్నాం కదన్న, ఉప్పల్లో హుజురాబాద్లో ఆయన ఏదో భూమి గుంజుకుంటే కబ్జా పెడితే వాళ్ళు వచ్చి ఇక్కడ మన ఉప్పల్లో మన ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ అనుచరులు వచ్చి అక్కడ వాళ్ళ పైన దాడి చేసి అక్కడ నుంచి వాళ్ళని నిలగొట్టడం జరిగింది. ఫైనల్గా అయితే తెలంగాణలో బీఆర్ఎస్ 10 నుంచి 10 స్థానాలు గెలుస్తుంది అంటారు. బీఆర్ఎస్ 10 నుంచి 12 స్థానాలు గెలుస్తుంది బీఆర్ఎస్ ఈసారి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.